హాయ్ అండి. ఈ ముక్కోటి ఏకాదశికి గుళ్ళకెళ్తాం గదా! కొబ్బరి చిప్పలు చాలా వస్తాయి గదా! అందుకని చెప్పి నేను కొన్ని కొబ్బరి దోసకు పోసుకొని కొంచెం కొబ్బరిలో చేస్తున్నానండి. నేనెలా చేస్తానో చూపిస్తున్నాను. ఇదిగోండి కొబ్బరి మిక్సీ వేసేసుకున్నాను. కొంచెం ఈ గిన్నెకి కొంచెం వెల్తిగా కొబ్బరి తురుమొచ్చింది. కొంచెం వెల్తిగా కొబ్బరి తీసుకున్నాం గదా! ఇప్పుడు హాఫ్ కప్ కంటే కొద్దిగా ఎక్కువగా బెల్లం తీసుకున్నాను. పొయ్యి మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఈ బెల్లం మొత్తం వేసేసుకొని ఒక 2 స్పూన్లు వాటర్ వేసేసుకోవాలి. ఇదిగోండి ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకొని బాగా బెల్లం కరగనివ్వాలి. ఇదిగోండి బెల్లం మొత్తం కరిగిపోయింది కదా! ఇప్పుడు మనం ఈ తేరు పోసేసుకున్నాము. ఏమన్నా నలకలు ఉన్నా పోతాయి. ఇదిగోండి ఒక గిన్నెలో తేరు పోసేసుకున్నాం కదా బెల్లం. ఇందాక పాకం పట్టిన గిన్నెలోనే ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొబ్బరి మొత్తం వేసి వేయించుకోవాలండి లైట్గా. ఎక్కువ వేగక్కర్లేదండి, ఊరికే లైట్గా వేగితే చాలు. ఇప్పుడు మనం ఇంకా బెల్లం పాకం వేసేసుకున్నాము. ఇదిగో బెల్లం పాకం మొత్తం ఇలా వేసేసుకున్నాం కదా, కొద్దిగా యాలక పొడి కూడా వేసేసుకోవాలి. ఇదిగోండి కొద్దిగా యాలక పొడి కూడా వేసేసాం కదా. ఇప్పుడు బాగా మనం సన్నమంట పెట్టి ఇది మొత్తం ఒక ముద్ద అయ్యేదాకా కలబెట్టుకుంటూ ఉండాలి. మాడకుండా సన్నమంట మీద కలబెట్టాలండి ముద్ద అయ్యే వరకు. ఇదిగోండి ఇలా ముద్ద అయ్యేదాకా చేసుకోవాలి. ఇట్లా ఉండజుడితే ముద్ద అయింది కదా, ఇంకా ఆఫ్ చేసేసుకొని మనం మొత్తం ఉండలు చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. కొద్దిగా చల్లారాక ఉండలు చేసేసుకున్నాము. ఇదిగోండి ఇలా మొత్తం చేసేసుకున్నాము. ఇదిగోండి 2 చిన్న కొబ్బరి చిప్పలకి ఒక 12 ముద్దల దాకా అయినాయండి. టేస్ట్ సూపర్గా ఉంటాయి. కొబ్బరి చిప్పలు ఎండబెట్టి సరిగ్గా ఎండక వేస్ట్ చేసే బదులు చక్కగా ఇలా చేసి పెడితే పిల్లలు కానీ అందరూ తినేస్తారు. హెల్త్కి కూడా మంచిది కదా కొబ్బరి. బెల్లం మంచిదే, కొబ్బరి మంచిదే. ఒక పావు గంట కనుక మనం ఇలా టైం తీసుకొని చేసామంటే టేస్టీగా కొబ్బరి ముద్దలు రెడీ అయిపోతాయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.